St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంటే ఇది అమానుష ఘటన అనుకోవాలా, లేదంటే దారుణమైన ఘటన అనుకోవచ్చా, లేదంటే విషాద ఘటన అనుకోవచ్చా అనేది మీరే చెప్పచ్చు. ఎందుకంటే చొప్పదండి మండలంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక మీద నలుగురు యువకులు గత 2 సంవత్సరాల నుండి తనను వేధిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా మనకు విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ వార్త అనేది హాట్ టాపిక్ గా మారింది. వివరాలకు వెళ్తే ఒక మైనర్ బాలిక, ఇంటర్ చదివే మైనర్ బాలికతో ఒక యువకుడు సోషల్ మీడియా వేదికగా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఆ అమ్మాయి యువతితో పరిచయం పెంచుకున్నాడు. ముందుగా ఆ యువతితో ఆ మైనర్ బాలికతో చాటింగ్ చేస్తూ తర్వాత ఆమెను ముగ్గులోకి అంటే మాటలోకి తిప్పుతూ తనని ప్రేమలోకి లాగాడు యువకుడు. ప్రేమ కాస్త ఇద్దరిని శారీరకంగా కలిసేలా చేసింది. సో ఆ శారీరకంగా కలిసిన నేపథ్యంలో ఆ అమ్మాయితో శారీరకంగా కలుసుకున్న టైంలో ఉన్నటువంటి ఫోటోలను మొబైల్లో చిత్రీకరించాడు ఆ యువకుడు. ఆ చిత్రీకరించిన అనంతరం పలుమార్లు ఆ ఫోటోలు ఆ వీడియోలు అంటే ఆ యువతితో ఆ మైనర్ బాలికతో ఉన్నటువంటి ఆ ఫోటోలను ఆ వీడియోలను పలుమార్లు ఆ యువతికి మైనర్ బాలికకు చూపించకుండా పలుమార్లు ఆ యువకుడు ఆ మైనర్ బాలికను అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక భయపడడం, ఆ విషయాన్ని ఎవరికి చెప్పకపోవడంతో ఎవరైతే ఆ యువకుడు రేప్ చేశాడో ఆ యువకుడు మిగతా తన ముగ్గురు స్నేహితులకు కూడా ఆ విషయాన్ని చేరవేశాడు. ఆ చిత్రాలను ఆ ఫోటోలను ఆ మిత్రులకు కూడా పంపించాడు. సో ఆ మిత్రులు సైతం ఆ ఫోటోలు చూపించి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ గత 2 ఏళ్లుగా ఆ అమ్మాయిని ఆ నలుగురు యువకులు మైనర్ బాలికను అత్యాచారం చేస్తున్నట్టుగా మనకు విషయం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా తల్లికి ఏం తెలియకపోవడంతో ఆ విషయం బయటికి రాలేదు, చెప్పలేకపోయారు. అంటే కుటుంబ సభ్యులు ఇది గమనించినటువంటి కుటుంబ సభ్యులు అమ్మాయి నీరసంగా ఉండడం, డల్గా కనిపించడం, ఏ విషయాలు కూడా చెప్పకపోవడంతో ఆరా తీసినటువంటి కుటుంబ సభ్యులు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఈ కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. సో ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ కేసు అయితే కరీంనగర్ పోలీస్ కమిషన్ పరిధిలో కేసు నడుస్తుంది. అంటే ఈ కోణంలో ఇదే కోణం ఉందా లేకపోతే వేరే ఏదైనా కోణం ఉందా అన్నట్టుగా వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ విషయం కుదిపేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఆ విషయం ఇప్పటికీ మర్చిపోక ముందే కరీంనగర్ జిల్లాలో ఒక మైనర్ బాలిక రేపు జరిగినటువంటి ఉదాంతం ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్తను కుదిపేస్తుంది. ఎందుకంటే ఒక మైనర్ బాలిక మీద ఒక నలుగురు యువకులు గత 2 సంవత్సరాలుగా రేపు చేస్తూ ఉండడం, తను బ్లాక్ మెయిల్ చేస్తూ అమ్మాయి ఎవరికి చెప్పకపోవడం, ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా అమ్మాయి ఆ విషయాన్ని షేర్ చేసుకోకపోవడం అన్ని చూసుకున్నట్టయితే టాపిక్గా మారింది. చూడాలి అసలు ఈ విషయంలో ఏం జరిగింది, అసలు అమ్మాయిని ఎలా ట్రాప్ చేశారు, ఎప్పటి నుండి అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు, ఎన్నిసార్లు తన అత్యాచారానికి వాళ్ళు దింపారు, అసలు ఏందనే విషయం అయితే ప్రస్తుతం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఈ కేసు అయితే నడుస్తుంది. ఫోక్సో చట్టం కింద అయితే కేసు నమోదు చేస్తున్నారు. వాళ్ళు ఈ కేసు మీద దర్యాప్తు చేసిన అనంతరం ఇందులో ఎలాంటి కోణం దాగుందనే విషయం అయితే మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రశాంత్, అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.